या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 2026 సంవత్సరం 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానం అయినటువంటి మకరంలో కుజుడు 8 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 8 రోజులు అందరి యొక్క సహాయ సహకారాలు, ఉద్యోగంలో అయితే ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో అయితే వ్యాపార స్థలం, చదువుకునే దగ్గర అయితే అక్కడ, ఎక్కడ మీరు ఉన్నారో అక్కడ ఇంటి పక్కల చుట్టుపక్కల మీ ఇంటి ఇరుగు పొరుగు అంటారు అట్లాంటి దగ్గర అందరూ కూడా మీకు అందరూ సహాయ సహకారాలు మనసా వాచా కర్మ మీకు సహాయపడతారు ఏ విధంగా కావాలన్నా కూడా. తద్వారా ఏంటంటే మనం ఒక ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంతమంది నాయకులు ఉన్నారు కదా అనేటువంటి భావంతో తదుపరి ఆయన సంక్రమణం చెంది చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 5 రోజులు ఉంటారు. ఆ చతుర్థ స్థానంలో కుజుడు ఉన్న కాలం మీకు అనుకూలమైన కాలం కాదు. ముఖ్యంగా ఈ 4వ స్థానం అనేది భూమికి, గృహానికి, విద్యకి, వాహనానికి, మన స్వభావానికి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలు కుజుడు ఇవ్వబోతున్నారు. అలాగే ఈ 4వ స్థానంలో రవి కూడా అది ఇట్లా సేమ్ కుజుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారో అవే ఫలితాలతో పాటు కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం చూపించేటువంటి అవకాశం ఉంది. అక్కడే శుక్రుడు కూడా ఉన్నారు. ఆ శుక్రుడు మాత్రం చతుర్థ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు. వీరిద్దరూ ఏవైతే మనకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారో దానికి వ్యతిరేకమైన ఫలితాలు అంటే మంచి ఫలితాలు మనకి ఆయన ఇవ్వబోతున్నారు. భూమి విషయాల్లో, గృహాల విషయంలో వీళ్ళందరూ వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంటే ఆయన ముందుకి మనం నడిపించే ప్రయత్నం శుక్ర భగవానుడు చేస్తూ ఉన్నారు. ఇక బుధుని యొక్క సంచారం కూడా మనకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నది ఈ 13 రోజులు కూడా. చేత తెలివితేటలు బాగా పనిచేస్తాయి. 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాహువు కూడా చతుర్థ స్థానంలోనే ఉన్న కారణంగా మనకి ఈ భూమి, గృహాలు, వాహనం, మాతృగా అంటే తల్లి గారి ఆరోగ్యం ఇట్లాంటి విషయాల్లో మన స్వభావ విషయంలో కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలే రాహు కూడా ఇవ్వబోతున్నారు. అంటే ఇక్కడ చతుర్థ స్థానంలో వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. కుజుడు, రవి, శుక్ర, బుధ, రాహు. ఇందులో మనకి ముఖ్యంగా మనకి ఈ చతుర్థ స్థానంలో మనకి శుక్రుడు ఒక అనుకూలంగా ఉన్నారు. అలాగే బుధుడు కూడా అనుకూలంగా ఉన్నారు. తప్పితే 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్న కారణంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు శుభాశుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కొన్ని గ్రహాలు 2 గ్రహాలు అనుకూలిస్తే 3 గ్రహాలు ప్రతికూలిస్తూ ఉన్నాయి. కానీ అత్యంత శుభాశుభ ఫలితాలు ఉండవచ్చు. దానికి సరిపోయేలాగే ఉంటుంది కానీ పెద్దగా మిగలకపోవచ్చు. పెద్దగా ఒకవేళ జరిగినప్పటికీ అది పెద్ద ఆదాయం కనిపించినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక 5వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఇది ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం, వాళ్ళ చదువు మీద, వాళ్ళ ఆరోగ్యం మీద, గాయాలు చేసుకోవటం, ఇట్లాంటి చెడు స్నేహాలు ఇత్యాది వాటి మీద వయసుని బట్టి కూడా ఉంటుంది అనుకోండి. చిన్నపిల్లలకి ఏముంటుంది, ఎవరితో అంటే వాళ్ళతో స్నేహం చేస్తారు, మంచిగా చెడ్డ తెలుసుకునే వయసు కాదు. అదే ఇంటర్మీడియట్ ఇంకా డిగ్రీ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు. వీడు ఎవరి వైపు ఆకర్షింపబడతాడు అంటే వీడి స్వభావం ఎటుపక్క ఎక్కువగా మొగ్గుతూ ఉంటుందో వీడి జాతకరీత్యా కొంచెం చెడు నడకాయ ఉందనుకోండి వీడికి, వాడు ఖచ్చితంగా చెడ్డవాడు స్నేహం చేస్తాడు. వీడికి మంచి వాళ్ళతోటి స్నేహము, మంచి బుద్ధి ఉందనుకోండి, అబ్బాయి వాడు అనవసరం లేనిపోని గొడవలు వాడి దగ్గరికి వెళ్ళడం. ఈ విధంగా వాళ్ళే చిన్నపిల్లలైనప్పటికీ వాళ్ళ భావాన్ని వ్యక్తపరచలేకపోవచ్చు కానీ ఆచరించగలరు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకో. ఇకపోతే అష్టమ స్థానంలో గురువు ఏమాత్రం గురు బలం లేదు. అంచేత ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు తీసుకున్నట్టయితే దశమ స్థానంలో కేతు గ్రహ సంచారం వృత్తిపరమైన, ఉద్యోగపరమైన ఇబ్బందులన్నీ కలగజేస్తూ ఉంటారు. మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే వీళ్ళకి ఇక్కడ శుక్రుడు ఒక అనుకూలంగా ఉన్నారు, బుధుడు అనుకూలంగా ఉన్నారు, కుజుడు ఏదో కొద్దిగా ఒక 5 రోజుల పాటు మాత్రం, 5 రోజులు కూడా అనుకూలత ఏమీ లేదు. 8 రోజులు మాత్రం 3 అంటే ఇక్కడ చాలా తక్కువ అండి. మొత్తంగా చెప్పాలంటే 2.5 గ్రహాలు మాత్రమే అనుకూలత ఉన్నది. కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలత ఉన్నది కాబట్టి అయినా మీరు ఏం కంగారు పడద్దు. ఇది కేవలము గోచారము. 13 రోజులు మాత్రమే. కళ్ళు మూసి తెరిచేయడం 13 రోజులు అయిపోతాయి. అలా చెప్పి వదలొద్దండి. 13 రోజులు ఎన్నో జరగచ్చు, ఎన్నో జరగకపోవచ్చు. మీరు మాత్రం నవగ్రహాన్ని ప్రార్థించండి, నవగ్రహాన్ని ప్రసన్నం చేసుకోండి అంతే. అన్ని అశుభాలు పక్క తొక్కకుండా. శుభం.
మీనరాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి జన్మంలోనే శని. ఇది ఏనాటి శనిలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టము. 3 రాశుల్లో జరుగుతుందని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ జన్మంలోనే శని కాబట్టి ఇక్కడ మీకు శరీరానికి సంబంధించినటువంటి కొంచెం అనారోగ్యాలు చేసే అవకాశం ఎక్కువ, ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఎక్కువ. జన్మంలోనే ఉంది కాబట్టి ఏ పని మొదలుపెట్టినా చేద్దాము చూద్దాము అనేటటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ పని ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. ఈ విధమైన పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఇందులో పెట్టిన అపజయాన్నే మనకి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శని భగవానుడు. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. అదే వక్రగతిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా చతుర్థ స్థానంలో గురు సంచారము గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఓకే. ఇకపోతే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం మాత్రం సుఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యం బాగుండే విధంగా చూస్తారు. రుణాలు ఉంటే తీర్చగలుగుతాము, లేదా రుణం కావాలి, రుణం పుడుతుంది. మొత్తం మీద డబ్బులకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని కేతు భగవానుడు మనకి అందిస్తూ ఉన్నారు ఇక్కడ. ఈ విధమైన పరిస్థితి. కొంతమంది ఎందుకో అప్పుడు దాకా శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మనకు మిత్రత్వం కోసం వాళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కేతుగ్రహ షష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశి స్థానంలో కుజుడు ఒక 8 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారండి. అక్కడ మాత్రం ఆయన ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త ధనానికి లోటు లేని పరిస్థితి 8 రోజులు చేస్తారు. తదుపరి ఆయన కూడా వ్యయ స్థానంలోకి వచ్చేసారు. ఈ వ్యయ స్థానంలోకి 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. అవి ఏంటంటే కుజుడు ఒక 5 రోజులు, అలాగే రవి 15 రోజులు, 13 రోజులు, శుక్రుడు 13 రోజులు, బుధుడు 19 రోజులు, రాహు మొత్తం సమయం అంతా కూడా 7 గ్రహాలు. ఇందులో మనకి యోగించేటటువంటి గ్రహం ఏది అన్నట్టయితే ఒక్క శుక్రుడు మాత్రమే 12వ రాశిలో యోగించేటటువంటి ఏకైక గ్రహం. కాబట్టి ఒక్క శుక్రుడు మనకి యోగకారకుడు అవుతున్నాడు, కేతు ఒకడు యోగకారకం అవుతున్నారు. కాబట్టి 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే మనకి. కుజుడు కూడా ఒక 8 రోజులు ఏకాదశి స్థానంలో, అంటే 2 గ్రహాలు పూర్తిగాను, కుజుడు పాక్షికంగాను, అంటే 2.5 గ్రహాలు మాత్రమే మనకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఖచ్చితంగా నవగ్రహాల యొక్క శ్లోకాలు రోజు చదువుకోవటము, వీలుంటే కాస్త గుడికి వెళ్ళి నవగ్రహాలు ఉన్నట్టయితే ప్రదర్శన చేయటం, ఇది చాలా ముఖ్యంగా గమనించుకోండి. భక్తిపూర్వకంగా చెయ్యండి. చేసిన 5 నిమిషాలు చేస్తారో 2 నిమిషాలు చేస్తారో మనసు దేవుడి మీద పెట్టి భక్తితో చేయండి. భక్తి లేకపోతే వృధా. పువ్వులు దండగా, ఫలాలు దండగా, సమయం వృధా. మనకి ప్రతి పూజలో కూడా లాస్ట్లో మనకి చెప్పిస్తారు అయ్యగారు, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. మంత్రహీనమైన పంప ములిగేది లేదు, క్రియాహీనం ఆయన చెప్పినట్టు కాకుండా ఆయన ముక్కు పట్టుకుంటే నువ్వు చూపు పట్టుకున్నావు, ఇలాంటి పనులు చేసినా దానివల్ల ఒరిగే నష్టపోయేది ఏమి లేదు. భక్తిహీనం అంతే, మొత్తం దండగా. నువ్వు ఖర్చు పెట్టిన అరటిపండు, కొబ్బరికాయ, హాతకర్పూరం, అగరబత్తులు అన్ని, సమయం అన్ని దండగే. నువ్వు ఆ పూజ చేయడం వల్ల ఏంటంటే పంతులు గారికి ఏవో నువ్వు ఇస్తావు చూడు దక్షిణ, అది ఒకటే ఆయన లాభం అంతే. భగవంతుడికి కానీ నీకు కానీ ఏమి అక్కడ ఒరిగేది ఏమి ఉండదు. చేత భక్తి అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం, గమనించుకోగలరు. శుభం భూయాలు.